నక్సలిజంలో బ్లాస్ట్ కేసులు పెరిగిపోయాయి. అది ఆ పాయింట్కి వస్తానండి. ఇప్పుడు బాంబులు వేసే వాళ్ళలో కూడా కేటగిరీస్ ఉన్నాయా? అంటే ఇప్పుడు టెర్రరిస్టులు, ఎక్స్ట్రీమిస్టులు, ఇప్పుడు మనం ఫ్యాక్షనిస్టులు అన్నాం, నక్సలైట్లు అన్నాం. ఫ్యాక్షనిస్టులు అందరూ కూడా ఎక్కువ భాగం పరిటాల రవి ఇష్యూ వచ్చే వరకు కూడా ఫ్యాక్షనిస్టులు అందరూ కూడా బాంబు అంటే ఈ త్రోడౌన్ టైప్ బాంబ్సే, విసిరితే పేలే బాంబ్సే. రాయలసీమలో రాయలసీమ ఆ కల్చర్ ఎక్కువ. ఎదుటి వాళ్ళని చంపడానికి అదే వాడేవాళ్ళు. వేరే వాళ్ళు ఎవరైనా అటాక్ చేస్తుంటే వీళ్ళు వాళ్ళ మీద విసిరేసి పారిపోవడానికి పర్సనల్ సేఫ్టీకి అవే. ఓకే. ఎదుటివాడిని అఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ బోత్ వాళ్ళు అదే వాడేవాళ్ళు. ఓకే ఓకే. ఆ స్టేజ్లో ఉండేగా ఎక్స్ట్రీమిస్ట్కి సంబంధించిన బాంబ్స్ స్టార్ట్ అయ్యాయి. ఎక్స్ట్రీమిస్ట్ అంటే అప్పట్లో నక్సలైట్స్ అనేవాళ్ళు, తర్వాత వాళ్ళనే మావోయిస్టులు అంటున్నారు. ఓకే. వాళ్ళు స్లోగా ఈ బాంబు కల్చర్లోకి వచ్చారు. అప్పుడు అంతకుముందు అంతా కొంత ఐడియాలజీ వారు తుపాకీలతో కాల్చడం వరకే ఉండేది. ఓకే. గ్రెనేడ్ వేసి చంపడం లేదు, అది ల్యాండ్ మైన్ వేసి చంపడం, ఇవన్నీ కూడా 88, 89 నుంచి స్టార్ట్ అయ్యాయి. అంతకు ముందల్లా ఓన్లీ కాల్చడమే కాల్చడమే లేకపోతే నరకటం, తపంచాలు పెట్టుకుని కాల్చేసేవాళ్ళు అంతే.